మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈరోజు మార్చి 3వ తారీఖున ఏర్పడబోతున్న చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది ఏ సమయానికి ఏర్పడుతుంది, పట్టు విడుపు స్నానాలు ఎప్పుడు చేయాలి, సో ఏ దేశాల్లో కనిపిస్తుంది, సో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏంటి ఆ గ్రహణ సమయంలో ఏం చేయాలి, మొత్తం ఇంట్రడక్షన్ వీడియో చేసాం. అధమ ఫలితం, ఉత్తమ ఫలితం, మధ్యం ఫలితం, సో ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితం అనే వీడియోస్ కూడా చేస్తున్నాం. సో ముఖ్యంగా అందరికీ వస్తున్న మేజర్ డౌట్ ఏంటంటే ఈ గ్రహణం యాక్చువల్గా ఏర్పడ్డాక మన రాశికి సంబంధించి దీని ప్రభావం ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు అనేది మేజర్గా అందరికీ కూడా ఎక్కువగా వస్తున్న ప్రశ్న. ఇక్కడ ఒక గ్రహణం అంటే మూన్ రిప్రజెంట్స్ ఎమోషన్. యాక్చువల్గా మూన్ రిప్రజెంట్స్ మదర్. చంద్రుడు మనస్కారకుడు, అలాగే ఆయన కారకత్వం వహించేది తల్లికి కూడా కారకత్వం వహిస్తాడు. రవి తండ్రికి, చంద్రుడు తల్లికి. అయితే ఒక తల్లికి ఎంత ఎమోషన్ అయితే ఉంటుందో మూనికి సంబంధించి కూడా చంద్రుడికి సంబంధించి అంత అక్కడ గ్రహణం పట్టే సమయంలో ఇది మన యొక్క మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే భావోద్వేగాల మీద, భావోద్వేగాలు, ఎమోషన్స్ మీద దీని పవర్ అనేది ఎక్కువ చూపిస్తుంది ఈ గ్రహణం అనేది. అయితే ఇక్కడ మనం భయపడడానికి ఏమీ లేదు, ఎందుకంటే సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా మనకి ఇది కనిపిస్తున్నది 3:19 స్టార్ట్ అయిన 3:19 to 4:19, 4:19 to 5:19, ఇక్కడ 5:19 to 6:19. అంటే గ్రహణం ఏర్పడి ఒక 3 గంటల 40 నిమిషాల్లో మనకు కనిపిస్తుంది. చివరి 20 నిమిషాలు మాత్రమే ఇక్కడ మనకి ఎక్కువగా గ్రహణానికి సంబంధించిన ప్రభావం మనకుంది. అంతేగాని సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ ఎక్కడా కూడా 3 గంటలు మన మీద ప్రభావం చూపించట్లేదు. చివరాఖరి ఎండింగ్లో కేతుగ్రస్తంగా, గ్రస్తోదయంగా 20 నిమిషాలు, చివరి 20 నిమిషాలు దీని ఎఫెక్ట్ చూపిస్తుంది. సో జనరల్లీ దీని ఇంపాక్ట్ తక్కువే ఉంటుంది. అయినప్పటికీ దీని ప్రభావం ఒక గ్రహణానికి సంబంధించి మనం చూస్తే మనం అంటే చంద్రుడు సైకలాజికల్గా డిప్రెషన్గా, పెసిమిజంగా, నిరాశావాదంగా తీసుకునే డెసిషన్స్ మనం అది దాని గ్రావిటీని బట్టి ఆ గ్రహణానికి సంబంధించి మీ రాశి మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనం చాలా డిప్రెషనేటివ్గా ఉన్నాం, సో సైకలాజికల్గా చాలా ఇదిగా ఉన్నాం. ఏం చేస్తాం, ఎమోషనల్గా తక్కువని ఏదో నిర్ణయం తీసేసుకుంటాం. ఇలాంటి నిర్ణయం దాని యొక్క ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి ఎటువంటి ఇక్కడ దేనికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అయినా సరే చంద్రుడు భావోద్వేగాలకి, ఎమోషన్కి, సైకలాజికల్గా, మనసుకి సంబంధించి వీటిన్నిటి మీద ఆయన ప్రభావం చూపిస్తాడు. కాబట్టి మైండ్ని స్ట్రాంగ్ చేసుకోవటం, మంచి విల్ పవర్తో మీ మైండ్ని ట్యూన్ చేసుకోవటం, ఇక్కడ పెసిమిజం, నిరాశావాదాన్ని దగ్గరికి రానియకుండా, అంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే కనుక కొన్ని రాశులకి అధమ ఫలితాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ అధమ ఫలితం కూడా కొన్ని రాశులు పొందుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఆ అధమ ఫలితం పొందే రాశుల్లో జనరల్గా మనకి కొన్ని రాశులు సో పూర్తిగా అది 8th హౌస్లోనో 12th హౌస్లోనో ఆ గ్రహణం ప్రభావం చూపించేటప్పుడు సో మనం సడన్ చేంజెస్గా, సడన్ నిర్ణయాలు అనేవి మనం తీసుకుంటూ ఉంటాం. ఈ సడన్ నిర్ణయాలు అది ఎంతవరకు మన సైకలాజికల్గా మనం ఎంత డౌన్గా ఉండి మనం నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, సో ఎవరో ఏదో అన్నారు అనో, ఇంకోటనో, సో మైండ్ బాగోలేదనో, సో ఇలాగా అంటే చంద్రబలం లేనప్పుడు మనం సైకలాజికల్గా చాలా వీక్గా ఉంటాం. సైకలాజికల్గా చాలా వీక్గా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు అది మనం ఎంతవరకు అది ఆ తీసుకునే నిర్ణయం యొక్క గ్రావిటీని బట్టి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఇన్ జనరల్గా సో ఈ గ్రహణానికి సంబంధించి ఏదైనా సరే ఒక్కొక్కడికి 2 రోజులే దీని ఎఫెక్ట్ ఉండొచ్చు. నేను చూసిన చాలా సందర్భాల్లో ఆ 2 రోజులే దీని ఎఫెక్ట్ ఉండొచ్చు. సో కొంతమందికి తీసుకునే నిర్ణయం వల్ల 3 వారాలు ఎఫెక్ట్ ఉండొచ్చు, కొంతమందికి 3 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండే స్కోప్ అయితే ఉండదు. ఎందుకంటే ఇది చాలా తక్కువ సమయం జరుగుతున్న గ్రహణం కాబట్టి. బట్ నేను చెప్పేది ఏంటి, ఎండ్ ఆఫ్ ద పాయింట్, ఈ చంద్రగ్రహణం అనేది మన యొక్క మానసిక స్థితి మీద ఎక్కువ ప్రభావం చూస్తుంది. మానసిక అస్థిమితంతో అదే టైంకి మనం బండి చాలా ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, తెలియకుండా
ఉండని స్పీడ్లో ఉండకుండా, అలాగే ఆవేశంతోనో లేకపోతే మైండ్ సరిగ్గా చికాక్గా ఉండో ఆన్ దట్ స్పాట్లో మనం తీసుకునే ఒక డెసిషన్. సో ఇలాంటివి ఏంటంటే ఎక్కువ గ్రావిటీ చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మనసుకు సంబంధించి, భావోద్వేగాలకు సంబంధించి, ఎమోషన్స్కి సంబంధించి, సైకలాజికల్గా సంబంధించి, నిరాశావాదం, పెసిమిజం, నిరాశావాదానికి సంబంధించిన వీటన్నిటి పరిస్థితులకి సంబంధించి ఎవరన్నా ఎదుర్కొంటూ ఉంటే చంద్రబలం తక్కువ ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఇంకా లోగా ఉంటుంది. సో ఆ లోగా ఉన్నప్పుడు ఒకళ్ళు నువ్వెందుకు పనికిరావు అని అంటూ ఉన్నారనుకోండి ఒకడిని, ఆ టైంలో ఆ చంద్రబలం వీక్గా ఉన్నప్పుడు వాడు ఎమోషన్కి గురే ఏదైనా చేసుకుంటాడు. సో ఇలాంటివి జనరల్గా ఈ సమయంలో చంద్రుడికి యాక్చువల్గా మెయిన్గా గ్రహణం ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎమోషనల్గా, సైకలాజికల్గా, మనసు పరంగా, అన్నిటి పరంగా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే జపం చేసుకోవటం, గురువులు ఉపదేశించిన జపం కానీ, చక్కగా మీకు సంబంధించి చంద్రుడికి సంబంధించిన రిశంక తుషారాపం, చంద్ర నవగ్రహ శాంతి మాత్రమే కానీ, ఇంకా ఏవైనా సరే లలితా సహస్రనామ పారాయణం కానీ, ఇలాంటివి మనం ఆ సమయంలో చేసుకోవటం వల్ల మానసికంగా మనం ఇంకా దృఢంగా, బలంగా, మన యొక్క మైండ్ని ఇంకా మంచి విల్ పవర్తో మనం ట్యూన్ చేసుకోగలుగుతాం. కాబట్టి గ్రహణానికి సంబంధించి దీని ప్రభావం మన రాశి మీద ఎంత ఉంటుంది అనేది మీకు ఆ సమయంలో నడుస్తున్న సైకలాజికల్ సిచ్యువేషన్స్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ టైంలో మీరు తీసుకునే డిసిషన్స్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా నాకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఏదైతే అధమ ఫలితం పొందే రాశులు ఉన్నాయో నేను ఆల్రెడీ చేశా. అధమ ఫలితం పొందే రాశుల వాళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా దీని మీద నేను చెప్పిన విషయాల మీద మోర్ స్ట్రెంగ్త్గా ఉండడానికి ట్రై చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.